అధిక బరువుతో బాధపడుతున్నారా? వెనిలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి. మీ హైట్ గురించి కాంప్లిమెంట్స్ ఇచ్చిన హీరోస్ అంటే ఎవరని చెప్తారు? తెలుగులో కావచ్చు, తమిళ్లో కావచ్చు. హీరోస్ హీరోస్ ఆర్ హీరోయిన్స్? I think most of them are taller. My heroes, whoever I acted with, they're all tall. They are taller. So they never complimented my height at all because they are also tall. కానీ బాగా మెయింటైన్ చేస్తున్నారండి. కబాలీలో యోగిగా ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా కబాలీ 2 తీస్తే మళ్ళీ అదే మ్యాచ్. మీ వెయిట్ I think it's God's మెయింటైన్ blessing. చేస్తున్నారు. No, it's blessing అండి. I don't do much. ఓకే. I just ఫుడ్ ఐటమ్ ఉండదా? ఫుడ్ రెస్ట్రిక్షన్ ఏమి లేవు, బట్ ఐ ఈట్ స్మాల్ క్వాంటిటీస్. ఓకే. That's the only thing. కానీ నాకు ఎక్కువ అంత ఆయిల్ ఫ్రైడ్ ఐటమ్ నచ్చదు. ఓకే. సో అదివే హాఫ్ బర్డన్ పోయింది అక్కడ. ఓకే. సో మిగతా వల్ల ఐ లైక్ రియల్లీ హెల్దీ ఫుడ్. ఐ లైక్ టు ఈట్ హెల్దీ ఫుడ్. ఓకే. సో అది ఒక ప్లస్. ఐ లైక్ వెజిటబుల్స్. ఐ లైక్ వెజిటేరియన్ 7 years ఉన్నాము. ఇప్పుడు వెరీ రీసెంట్లీ 1 week గా మళ్ళీ స్టార్ట్ చేశాను నాన్ వెజ్ కి. సో మీరు రేపు మార్నింగ్ కబాలీలో నేను రజనీకాంత్ గారితో వర్క్ చేస్తున్నాను, స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాను, ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారో. నేను మీతో పాటు లంచ్కి వచ్చాను. ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అంత ఎక్సైటెడ్ గా ఉన్నాను కాబట్టి ఒక పీస్ తింటే ఇద్దరు లంచ్ చేసాను ఫీలింగ్ ఉంటుంది. సో జాతర కాబట్టి చాలా చాలా బాగుంటుంది. ఐ జస్ట్ హ్యాడ్ దిస్ స్నాక్స్. నాకు చాలా ఎక్కువ ఆకలిస్తుంది. సో ఐ జస్ట్ హ్యాడ్ దిస్. ఓకే. ఇట్స్ రియల్లీ గుడ్. సో ఈ రోజు నేను సాయి దంశికతో లంచ్కి వచ్చాను అనమాట. ఎలా ఉంది? టేస్ట్ బాగుందా? అమేజింగ్. ఫిష్ కదా అది? ఫిష్ అయితే చికెన్ కదా? చికెన్ అది. మీరు ముందున్నారు, ఏం అర్థం కావట్లేదు. నేను తిన్నాను, అందుకే చెప్తాను. ఫ్లడ్ చేస్తున్నాను అనుకున్నారా మీరు? మామూలుగా మీ గురించి అలా ఎవరు అలా చెప్పలేదు. అది మంచిగా తీస్తారు ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చెప్తా, చాలా ఫేమస్. ఎవరో చెప్పారు నాకు, చాలా ఫేమస్ అండి తను అని చెప్పారు. తెలుగు స్టేట్స్ లో. అవును. ఎంత ఫేమస్ అయినా కానీ ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఉంటుంది కదా. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. అంటే ఇండిపెండెంట్ గా ఇండస్ట్రీకి వచ్చి యూ డూ నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ విత్ ఆల్ ద స్టార్స్. చాలా చాలా కష్టం. అంటే మన మీద రూమర్స్ వస్తాయి, గాసిప్స్ వస్తాయి, కాంట్రవర్సీలు వస్తాయి. వాటన్నిటినీ మీరు, నాకు చాలా ఇష్టం అది. స్టిల్ ఐ రిమెంబర్ దట్ డే. టి రాజేంద్ర గారు వెరీ క్లోజ్ టు మీ. ఇట్స్ లైక్ మై ఫ్యామిలీ. ఆ రోజు మిమ్మల్ని స్టేజ్ మీద అన్నది ఇప్పటికి నేను వీడియోస్ చూస్తుంటాను అప్పుడప్పుడు. பெத்த ஆர்டிஸ்ட் கூச்சண்டி. సారీ టు హర్ట్. ஐயோ நீங்க கட்டி வரல சார், இப்ப சொல்ற சாரி வச்சிருமா. இல்லம்மா புரிஞ்சுக்கணும். అంటే నువ్వు ఒక స్టార్ హీరోతో ఒక సినిమా చేయగానే భూమి మీద నీ కాళ్ళు ఉన్నాయని మర్చిపోయావా? ఆకాశంలో ఉన్నావు అనుకుంటున్నావా? నీకు మినిమం సెన్స్ లేదా? ఒక పెద్ద యాక్టర్, పెద్ద డైరెక్టర్ ఇక్కడ ఉంటే నన్ను ఏం మెన్షన్ చేయవా? నువ్వు శారీ కట్టుకోవాలి లేదా సారీ చెప్పొద్దు అంటే ఆయన డ్రైవింగ్ తో మిమ్మల్ని కావాలని చాలా హర్ట్ చేశారు. మీరు స్టేజ్ మీద ఏడ్ చేశారు. ఏమనిపించింది ఆ టైంలో ఎగ్జాక్ట్ గా అసలు ఆ టైంలో? యాక్చువల్లీ ఐ వాజ్ నాట్ వెల్. ఐఎమ్ నాట్ వెల్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. డైరెక్టర్ కేమ్ టు మై హౌస్. చెప్పారు లేదు ఇది చాలా క్రూషియల్ గా ఒక 2 years తర్వాత ఫిల్మ్ రిలీజ్ అవుతుంది, చాలా కష్టపడి రిలీజ్ చేస్తున్నారు. సో హీ లిటరలీ కేమ్ టు మై హౌస్ అండ్ సెడ్ you come and please for me, for my sake, I was very ill, you please come and promote this film. Okay sir, వస్తాను, వచ్చి తొందరగా వెళ్తాను సార్, నాకు అసలు అంత బాగాలేదు ఒళ్ళు. ఆల్ రైట్, నో ప్రాబ్లం. I came there, sat there. It took about 1 hour. And then while coming to the stage, you know how the press meet will be. Everybody started talking along. And I also gave the speech. The thing is, I'm not well. I'm not able to fully acknowledge everybody. I didn't say ఇంతవరకు నేను ఇది ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు. Since you asked, I was not well, and at the same time, it's not that I don't respect or anything. ఒళ్ళుగా బాగలేదు. I completely forgot. ఆ మూమెంటే I forgot. And I am someone who is very sensitive. Public fear and public speaking fear అని అవి అని ఉన్న పర్సన్ నేను. అంత ఫ్లూయెంట్ గా రాదు. టపటపని చెప్పి ఓకే మైక్ ఇస్తాను. సో అలాగే ఉన్న పర్సన్ అలా ఒక తప్పు జరిగింది. అండ్ ఐ అపాలజైజ్. బట్ ఫైన్, వాట్ ఎవర్ దట్ హ్యాపెన్, ఎవ్రీబడీ నోస్.
That's all. ఏడ్ చేశారు కదా స్టేజ్ లో. I cry very easily, Andy. I cry very easily, and I feel that is very healthy. లోపల ఏమీ ఉండదు. When I cry, the burden comes out. బట్ చాలా మంది సపోర్ట్ చేశారు అనుకుంటా తమిళ ఇండస్ట్రీలో. I didn't heed, Andy, but విశాల్. I did. It was nice that everybody were supporting me, but the pain was there. Still the pain was there. Okay. Till 1 week. ఏం తప్పు చేశాను, సడన్ గా ఎలా అయింది దేవుడు అవి అని నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఓకే, దిస్ ఇస్ అ మూమెంట్ వేర్ ఓకే అది లెట్ గో చేయాలి అంతే. అంటే షింబు మీకు కాల్ చేసి సారీ మా డాడీ తరపున అని చెప్పారండి, నిజమా? Chimbu, actually, Chimbu is one of my favorite childhood favorite actor. I like him so much. In fact, it really after that incident, కొద్దిగా hurt అయింది. తర్వాత ఎప్పుడైనా కలిసారా ఆ డైరెక్టర్ ని? ఇన్ కేస్ అదే డైరెక్టర్ తో వర్క్ చేయాల్సి వస్తే ఇన్ ఫ్యూచర్? ఇప్పుడు నాకు ఒక క్యారెక్టర్ ఉందండి. If someone doesn't like you, you shouldn't be keep on going standing in front of me. What I do is I avoid. నేను అక్కడ నుంచి వెళ్తాను అంతే. That's what I generally do. If I don't like a person, I generally go from that place. I don't like to disturb.